ఒకరికొకరికి ఎప్పుడు కూడా పడదు, నప్పదు. ఒకరు ఎప్పుడూ మాట్లాడుకోవట్లేదు. నాకు అక్క చెల్లెలు అంటే ఎవరు లేరు. అలాంటిది ఈ బెరాక మందిరానికి వచ్చిన తర్వాత ఎంతోమంది చెల్లెళ్ళు ఇచ్చాడు, ఎంతోమంది అక్కలు ఇచ్చాడు దేవుడు. వారి ద్వారా నన్ను ఎంతగానో బలపరిచాడంటే అంతగా బలపరిచాడు. అలాగే బ్రదర్స్ కూడా ఇచ్చాడు. ఈ బ్రదర్స్ ద్వారా నాకు ఆ లోటు అనేది కూడా తీరింది. దేవుడు ఎంత మేలు చేశాడంటే ఈరోజు నేను ఇక్కడ స్థిరపడ్డానికి నన్ను ఎంతగా ప్రేమించారంటే నా కష్టంలో, ప్రతి ఒక్క కష్టంలో నన్ను ఏంటంటే ఉండి నన్ను ఓదార్స్తూ, నన్ను ధైర్యపరుస్తూ ఈరోజు నిలబెట్టారంటే చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే బ్రదర్స్ కూడా, సిస్టర్స్ కూడా నాకు అంతగానే సహాయం చేశారు. బ్రదర్స్ కూడా అంతగానే సహాయం చేశారు. ఈరోజు కేవలం నేను ఇక్కడ నిలబడ్డానంటే బెరాక ప్రార్థన ప్రేమ. ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే దేవుడి నుండి ఎంత ప్రేమ మరి దేవుడి బెరాక మందిరానికి ఇచ్చారో తెలియదు, కానీ ఆ ప్రేమ కూడా నాకు ఎంతగా ఇచ్చారంటే అంతగా ఇచ్చారు నాకు. అయితే నాకు వచ్చే స్వాదనలు ఎన్ని రకాలుగా స్వాదనలు వచ్చినా కూడా ఆ స్వాదనలు జయించి ఈరోజు నేను నిలబడ్డాను అంటే ఈ యొక్క బెరాక ప్రార్థన మన ప్రేమ. ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే ఎలాంటి వారినైనా సరే మందిరంలో అడుగు పెడితే విడిచిపెట్టిన ప్రేమ. ఎలాంటి వారైనా సరే అది ఎన్ని కష్టాల్లో రాని బెరాక ప్రార్థన మందిరంలో అడుగు పెడితే వాళ్ళ కష్టాలు తీరే ప్రేమ ఏదంటే ఒక బెరాక ప్రార్థన మందిరం. ఆ మందిరం ద్వారా నేను పొందిన ప్రేమ అంతూ పొందలేనంత ప్రేమ పొందాను.